చెప్తున్నా, నేను టీచర్ను. రెడ్డి బంధువులందరికీ శుభ సాయంత్రం. ఈ రోజు ఇక్కడ మేము 3వ రోజు బతుకమ్మ పండుగ జరుపుకుంటున్నాము. ఇది ఇక్కడ రెడ్డి భవన్ దగ్గర 2012 నుంచి మేము ఇక్కడ బతుకమ్మను స్టార్ట్ చేసినాము. చాలా మంచిగా తల్లిగారింటి కూడా తలపించేలా, తల్లిగారింటిని కూడా మరిపించేలా ఇక్కడ మేము పండుగలు చేసుకుంటున్నాము. అందరు బతుకమ్మలు వేరవడం అంతా, అందరికి భోజనాలు ఉండడం కూడా ఇక్కడ ప్రత్యేకత. ఈ రోజు గాయత్రీదేవి అమ్మవారు మొదటి రోజు నిన్న బాల త్రిపుర సుందరి దేవి. ఈ బాల త్రిపుర సుందరి దేవి ఎందుకంటే ఒక రాక్షసుని ఆమె చంపింది. ఆ రాక్షసునికి వరం ఉంటది, ఏంది అంటే ఎవరితోని చంపబడదు, మనుషులతోని. ఎట్లా చేయాలి అని అంటే మరి ఆమె బాల రూపం ఎత్తి చంపుతుంది కాబట్టి నిన్న బాల త్రిపుర సుందరి దేవి. ఈ రోజు గాయత్రి అమ్మవారు పంచభూతాలకు నిలయమైన గాయత్రి దేవి పంచముఖాలను కలిగి ఉంటది. 24 అక్షరములతో మరి గాయత్రి మంత్రం ఉంటది. ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క దేవుడు ఉంటాడు. అవన్నీ చాలా పవర్ఫుల్ మంత్రము. ఈ రోజు మరి బతుకమ్మ వచ్చేసి ముద్దపప్పు బతుకమ్మ. మరి పిల్లలకు పప్పు అనేది ప్రోటీన్ ఫుడ్ కాబట్టి మన బతుకమ్మ పండుగలు ఏదైనా సరే మన సంస్కృతి సాంప్రదాయాలను మరిపించేలా మనం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది, అంత అప్డేట్ అయ్యి బతుకమ్మ కొడితే సైన్స్ అనేది దాంట్లో చాలా ఉంది. ఈ అరచేతులు మన 74,000 నాడులు యాక్టివ్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒకటే ఎగురుడా పెట్టేది, అది కూడా ఎక్సర్సైజ్ అవుతుంది. కానీ మన సంస్కృతిని మనం మన పిల్లలకు అందించాలి. ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారు, మనమే ఇట్లా ఎగురుతుంటే వాళ్ళు ఇంకా ఎగిరేదే బతుకమ్మ అనుకోకుండా ఏంటంటే మనము పూలను తెచ్చి, ఇప్పుడు అన్ని ఒక 24 రకాల నేచురల్ పూలను తెస్తే పూలని పూజించే బతుకమ్మ. బతుకమ్మ అంటేనే పూలను పూజేసి బతుకమ్మ. ఫస్ట్ రోజు ఎంగిల్ పూల బతుకమ్మ, 2వ రోజు అటుకుల బతుకమ్మ. అటుకులు కూడా నానబెట్టి పెడితే మరి గాయత్రి మాతకు గాని అమ్మవారికి గాని ఇష్టమట. అది ఈ రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఈ విధంగా మనము 9 రోజులు మంచిగా నవరాత్రులు, 9 రకాల బతుకమ్మలు. 3వ రోజు ముద్దపప్పు, 4వ రోజు ఈ విధంగా మేము మా రెడ్డి భవన్ లో చాలా గ్రాండ్ గా మేము పోటీకి కూడా వెళ్ళినాం. ప్రైజులు కూడా రావడం జరిగింది. అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాం. పాట పాడుతాంటే అక్క బొడ్డెమ్మలో పడమట సూర్యుడు జారే బొడ్డెమ్మలో, పాట వింటూ చేపలన్నీ బొడ్డెమ్మలో, అలల మీద ఆటలాడే బొడ్డెమ్మలో, నువ్వులు బెల్లం చక్కెర బొడ్డెమ్మలో, గాలికి తీపిని పూసే బొడ్డెమ్మలో. నేను ఈ అచ్చంపేట మహిళలందరికీ అలా అభిమానంతో అధ్యక్షురాలుగా ఎన్నుకోబడిన మన గత 4 సంవత్సరాల నుంచి చాలా, ఇంకా అంటే 2012 స్టార్ట్ అయింది. కానీ ఇంకా గత 4 సంవత్సరాల నుంచి మహిళలంతా పెద్ద ఎత్తున పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. దసరా మళ్ళీ ఎప్పుడు వస్తుందా అనే విధంగా ఎదురు చూస్తున్నాం. అంత గ్రాండ్ గా జరుపుకుంటున్నాం. ఇంకా ముందు కూడా మా మహిళలందరూ ఇదే విధంగా పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను ఇంకా సక్సెస్ఫుల్ గా చేస్తారని కోరుకుంటున్నాం. మాది అచ్చంపేటలో రెడ్డి భవన్ లో మహిళలకు ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఆ మహిళలు 2011 నుంచి దినదినాభివృద్ధి చెందుకుంటా ఆర్థికంగా, సంస్కృతి పరంగా, సాంప్రదాయ పరంగా మేమే కాకుండా ఇంకా మా బంధువులు కూడా ఇష్టపడేటట్టుగా మేము అంగరంగ వైభవంగా ప్రతి సంవత్సరం పాడుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇదొక సెంటిమెంటల్ గా అందరికీ పనిచేస్తుంది. పిల్లలకు చదువులు కానీ, ఉద్యోగాలు కానీ, సీట్లు రావడం కానీ, మనవడంటే మనవడు, మనవరాలంటే మనవరాలు. నాకే మనవరాలు పుట్టాలి అని అనుకున్నా మనవరాలు పుట్టింది. ఏదనుకుంటే అది కోరికలు ఇచ్చే దేవత రెడ్డి భవన్ లో మన దుర్గామాత. సంస్కృతి పరంగా, సాంప్రదాయ పరంగా, భక్తి పరంగా
కోరిన కోరికలను ఇచ్చేటటువంటి దేవత మా రెడ్డి భవన్ లోని అమ్మవారు. ఈ సుఖపేటలు ఊరుతున్న చాలు ఊటలు ఏటి పరుగులో అలలాటలు నింగిలోని ఎందేళ్ల నవ్వులు చెరువులోని ఆ కలువ పువ్వులు సందేయేల చిందాడే పువ్వులు వానరు చూసి మంతమాడనే సెట్టు సేమలే తేనెలూరెనే పుట్టినింటి ఆ పట్టు కాంతులతో పాల పుంత దిగి నేలకొచ్చెనే గాలిల తాకి గంగ పొంగనే గోపురాల అలరించి రాగమాల అరచేతులాట చూడ ఊరంత గుంపుగూడా అలనింగి సెలువలేలా పయనించే పడువలీలా దివి నుంచి నేల వైపు తన నడకనేమో మలుపు పొన్నంగి సెన్నంగి పూరేడు విడగువ్వ వల్లంకి తీతూక కొడవంక రంగు పిట్టాలెన్నో రాశిగా వచ్చిన పాల పిచ్చాక ఈ పల్లె పప్పది పట్టే సేమంతి పూవంతి కామంచి రుద్రాక్ష గురువింద గురువులు అరవిందాలు గంధాలు ముప్పెట్టి అందాల పూలున్న తంగేడు పూలే ఈ బతుకమ్మంట